కుంభరాశి వారి జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఓం కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కుంభరాశి 2024 సెప్టెంబర్ మాసం గోచార ఫలితాలు. ధనిష్ట 3-4 పదాలు, శతభిషం 1-2-3-4 పదాలు, పూర్వభద్ర 1-2-3 పదాలు. ఇవి కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారు స్త్రీల వలన ధనలాభం పొందడానికి అవకాశం ఉంది. దైవ కార్యాచరణ, సుఖ సౌఖ్యాలు, నిర్వహించు వృత్తి వ్యాపార వ్యవహారాలు యందు సర్వకార్య సిద్ధి, ఆనందకరమైన జీవనం, పుత్రలాభం, సంతానం లేని వారికి, డెలివరీకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పుత్ర లాభం కలగడానికి అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. ప్రయాణాలు యందు కార్యసిద్ధి జరుగుతుంది. మంచి సంభాషణలు, విజ్ఞాన వినోదాలు చూస్తారు. విజ్ఞాన వినోదాలు కూడా చూస్తారు. అంటే విజ్ఞానం అంటే చదువుకు సంబంధించింది, వినోదాలు సినిమాలు అట్లాంటివి చూడడానికి కూడా అవకాశం ఉంది. ఈ నెల యందు చాలా వరకు కొంతవరకు అపకీర్తి కలగడానికి కూడా సూచనలు కనబడతాయి. ధన రాబడి ఆశాజనకంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తుల క్రింద స్థాయి వారి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అధికంగా ధనం ఖర్చు చేస్తాం. ఈ నెలలో గురువారం నాడు ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రంతో ఔదంబర వృక్షానికి 21 సార్లు ప్రదక్షిణం చేయండి. దత్తుడి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఇక వీరు గ్రహ సంచారం అనుకూలమైన ఇంట బయట అన్నిటా కూడా ఒదిగి ఉండడం మేలు. ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదు. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఎదుటివారు ఎంత విమర్శించినా మీ యొక్క చక్కటి చిరునవ్వుతో ఒదిగి ఉండండి. మీ అభిప్రాయాలకి విలువ తగ్గుతుంది. మౌనంగా మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. మౌనం ఒక అస్త్రం లాంటిది. మౌనం అన్నది ఒక బ్రహ్మాస్త్రం అన్నమాట. అస్త్రానికి తిరుగులేదు. అంతటి బ్రహ్మాస్త్రం అది. మౌనం అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించుకోండి. మీకు మీరు ఎవరైనా అన్నా సరే మౌనం ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి. అక్కడ తగ్గండి. అక్కడ మౌనం వహించండి. మీ పని మీరు చేసుకుంటూ పండి. కార్యజయం అదే జరుగుతుంది. మీకున్న ఖర్చులు అంటే మనకి ఏటీఎం కార్డే కదండి, టక్ మని కొడతామండి, టక్ మని పోతుందండి. లేకపోతే ఫోన్పే కదండి, టక్ మని కొడతామండి, టక్ మని పోతుంది. అలా కాదు. ఖర్చుల్లో నియంత్రణ ఉంచుకోండి. ఖర్చుల్లో నియంత్రణ ఉంచుకోవాలి. ఈ మాసంలో 1వ తారీఖు, 4వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 17వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు శుభకరమైన తారీఖులు. ఇది మీకు చెప్దామనుకున్న విషయాలు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు ఆలోచిస్తూ ఉంటారు. జన్మ జాతకంలో
దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి గోచారాన్ని సమన్వయం చేసుకుని మనం చూసుకుని ఆచరించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కుంభరాశి వారికి జన్మంలో శని ప్రభావం జరుగుతుంది. అంచేత వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ హెల్మెట్ ధరించండి, శిరస్త్రం ధరించండి. ఎక్కువ స్పీడ్ వద్దు, నిదానమే ప్రధానం అన్న విధంగా వెళ్ళండి. నీలాపనిందలు పడుతూ ఉంటే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు అండి మనం. కుంభరాశి వాళ్ళు ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టి అక్కడ తగ్గుతాం. కానీ మన పని మనం చేసుకుంటూ పోదాం, విజయం అదే వస్తుంది. రాదనడానికి ఎవరు. ఏమిటంటే మనల్ని కష్టపెట్టాలని చూస్తాడు మార్గదర్శకుడైన శని భగవానుడు. ఆయన కష్టం పెట్టడు, మనల్ని కష్టపెట్టడు. ఏంటండి, మన వృత్తి ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం అంతే. దట్స్ ఆల్ అన్న విధంగా ఉండండి. ఇది నేను మీకు చెప్దామనుకున్నది చెప్పాను. ఉంటాను మరి. అందరికీ నమస్కారాలు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త.